హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు సంబంధించి మరొక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఎట్టకేలకు చేయూత పింఛన్లను ఈ తేదీ నుంచి కూడా కొత్త పింఛన్లు అంటే పెంచిన పింఛన్లను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లు జమ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలా చిన్న వీడియో అండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను. మీరు లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను. దయచేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి నాలాంటి వికలాంగుడికి కూడా హెల్ప్ చేయండి. మీరు వీడియోలో కనిపిస్తుంది కదా పైన క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మనకు తెలియకుండా ఎంతోమంది ఎన్నో మోసాలు చేస్తూ ఉన్నారు. నేను అలా కాదండి, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మనకు తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే అనవసరంగా ఎన్నో రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటారు. అందులో నాకు ఇచ్చే డబ్బులు మీకు ఎక్కువేం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. ఎన్నో రకాలుగా నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. అంతేకాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు నాకు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ₹2,016 పింఛన్ను కాస్త ₹4,000 చేస్తామని, ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి నాలాంటి వికలాంగులకు ₹4,016 పింఛన్ను ₹6,000 చేస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మనకు పింఛన్లను ఇప్పటికే పెంచాల్సి ఉంది. మనకు 5 నెలల కాలం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వం ఏర్పడి. ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, మనకు ఈ డబ్బులు విడుదల చేద్దాం అనుకునే లోపే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులైతే ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రానికని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికలు అయితే రావడం జరిగింది, పార్లమెంట్ ఎన్నికలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఎన్నికల ప్రక్రియ వల్ల కూడా మనకు 2 నెలల పాటు దాదాపు 2.5 నెలల పాటు కూడా మనకు ఏ పథకాలు కూడా అమలు చేయలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మనకు కేవలం 2 గ్యారెంటీలను మాత్రమే అమలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 గ్యారెంటీలు, ఇంకా మనకు 4 గ్యారెంటీలు అయితే ఉన్నాయి. ఈ 4 గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇందులో భాగంగా మనకు పింఛన్లు పెంచుతామని, చేయూత అంటే గతంలో ఆసరా పింఛన్లు, ఇప్పుడు కొత్తగా చేయూత పింఛన్లు, ఈ చేయూత పింఛన్ల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటాము, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త చేయూత పింఛన్లను పెంచిస్తామని ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఇప్పటికే ఈ నెలలోనే పింఛన్ డబ్బులు అయితే జమ చేస్తామన్నారు. కానీ మనకు ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా ఈ పింఛన్ పైసలు అయితే జమ అవుతాయని, లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ పైసలు అయితే జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఇక గతంలో ఇస్తున్నటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న ₹2,016 కాస్త ₹4,000 అయితే చేయడం జరిగింది. ఇక నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి ₹4,016 పింఛన్ను ₹6,000 అయితే చేసి మనకు ఈ నెల చివరి వారంలో అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్లు అయితే
జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఇంకా ఎవరైనా సరే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు ఇచ్చే కొత్త పింఛన్ల కంటే పెంచుతారు కాబట్టి పింఛన్లు, ఈ పింఛన్లకైతే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ప్రతి నెల కూడా అకౌంట్లోకే మీకు ఈ పింఛన్ పైసలు అయితే వస్తాయి. అంతేకాకుండా ఎవరైతే కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా జరిగినటువంటి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మనకు ఈ దరఖాస్తులను పరిశీలించి వారు ఒక బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఇక అంతేకాకుండా మనకు 6 గ్యారెంటీల్లో మనకు గృహజ్యోతి పథకం కింద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా 200 యూనిట్ల ఉచిత కరెంట్ని అయితే అందిస్తూ ఉందన్నమాట. ఇక గతంలో చాలా మందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ పథకం అనేది అమలు కాకుండా పోయిందనమాట. అంటే ఇల్లు మారడం వల్ల లేకపోతే ఈ సర్వీస్ నెంబర్లు అనేవి మారుతాయట. ఇలా మారినప్పుడు వారికి ఈ పథకం అనేది వర్తించకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడంతో ప్రభుత్వం అయితే ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి మనకు చర్యలు అయితే చేపట్టింది. అటువంటి వారందరూ కూడా గుర్తించి మరొకసారి వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించి మీకు కనుక గృహజ్యోతి పథకం కింద ఈ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది వర్తించుకున్నా ఉంటే అద్దెలలో కూడా వస్తుంది, అలాగే మనకు మీరు సొంత ఇంట్లో ఉన్నా కూడా వస్తుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ గృహజ్యోతి పథకం మాకు రావట్లేదండి, మీటర్ రీడర్స్ ఉంటారు కదా వారిని కలిసేది కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు వివరాలంటివి తెలుసుకుని ఈ పథకానికి మళ్ళీ కూడా తిరిగి దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది కూడా మీకు అందించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చేసుకోండి, మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇక చేయూత పింఛన్లు కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఎట్టకేలకు మనకు ఇవన్నీ కూడా పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక ఈ నెల 16 నుంచి కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ చేయూత పింఛన్లు సంబంధించి వచ్చినటువంటి సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయకుండా మాత్రం ఉండొద్దు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. దీంతో పాటు తప్పకుండా వీడియోను షేర్ చేయాలి, మీ దోస్తులు బంధువులందరూ కూడా తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి.